మనుషుల్ని మింగేసే ఊబులు కొన్ని ఉంటాయి. పైకి మట్టి ఉన్నట్టే ఉంటుంది, పోయి అడిగేసామంటే దిగిపోతూ ఉంటాం. ఎంత బయటపడాలని చూస్తాం అంత ఊబిలోకి దిగుతూ ఉంటాం. దాన్ని నిరాశ ఊబి. మామూలు ఊబులు వేరు, నిరాశ ఊబి వేరు. ఇది ఇంకా భయంకరమైన ఊబి. ఆ ఊబిలో పడ్డాడన్నా బయటకు వస్తాడే కానీ ఈ ఊబిలో పడ్డాడు 2 విధాలా నష్టపోతాడు, భౌతికంగా ఆత్మీయంగాను కూడా. అందుకని సమస్యల్లోకెల్లా పెద్ద సమస్య నిరాశ అనేది మనల్ని ఆవరించటం. దాన్ని రానియకూడదు అనేది దేవుని వాక్యం మనకి ఇస్తున్న సాక్ష్యం. బాగా వినండి. రాత్రంతా నడి సముద్రంలోకి వెళ్ళి, నడి సరస్సులోకి వెళ్ళి చేపలు వేటాడి ఒక్క చేప కూడా పడక నాచు పీచును దులుపుకునే పొజిషన్లో ఉన్న ఒక జాలరికి ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? నిరాశ ఉందా? నిరాశే ఉంది. ఎందుకంటే కష్టపడకుండా లేడు, ప్రయత్నం చేయకుండా లేడు, ప్రయాసపడకుండా లేడు, నిద్ర మేలుకోకుండా లేడు, వల వేయకుండా లేడు, నడి సముద్రంలో ప్రయాణం చేయకుండా లేడు. అన్నీ చేశాడు అని ఒక్కటి కూడా పడలేదు. చేయనోటికి చెబితే నేను చేయలేదు కదా ఇప్పుడు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అన్నీ చేసి 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 విసిగి వేసారిన వాడికి వచ్చి చెబితే ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అయినా నువ్వు 100 ప్రయత్నాలు 100 ప్రయత్నాలు నువ్వు చేసినా అన్నీ విఫలం 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 అయిపోయినా మళ్ళీ చెయ్యమని నీకు ప్రభువు చెబితే నోరు మూసుకొని చెయ్యాలి. అదే పేతురు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.